ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఇతరత్ర ప్రధాన కార్యక్రమాలకు టీంని సిద్ధం చేస్తోంది టీపీసీసీ. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్లకు ఆదేశాలు అందించారు. కొందరికి ఫోన్లు చేసి ఆయా నియోజకవర్గాలు, వాటికి సంబంధించిన వివరాలను సైతం అందించాయి గాంధీ భవన్ వర్గాలు. బీహార్ వెళ్లి అక్కడ పనిచేయాలని ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. బీహార్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది టీపీసీసీ. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ ఉన్నారు. హేమ, బీహార్ ఎలక్షన్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి ఫోన్లు చేసి అక్కడ పనిచేయాల్సిందిగా ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకసారి షేర్ చేయండి. బీహార్ ఎలక్షన్స్ ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీరన్నట్టుగానే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు, అదేవిధంగా మొత్తం మెంటర్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా బీహార్ వెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పెద్ద ఎత్తున ఓటు పోలింగ్ లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని ముందుకు పెట్టుకుంటూ కూడా బీహార్ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. సో ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి గత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రతి ఒక్కరూ వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇదే సందర్భంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ నుంచి కూడా ఎవరైనా ఇక్కడికి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ వర్క్ చేయాలి అని టీపీసీసీ భావించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా చూస్ చేసుకొని వీళ్ళందరినీ కూడా బీహార్ ఎన్నికలకు పంపించే ప్రక్రియ ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది పేర్లను చేసుకొని వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి త్వరలో మీకు ఏఐసిసి నుంచి ఫోన్ వస్తుంది, బీహార్ ఎన్నికలకు మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి ఎవరెవరికి ఏమేమి కేటాయించారు, అలాంటి నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? ఇంకా వాటికి సంబంధించి డీటెయిల్స్ రావాల్సి ఉందా? ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి అఫీషియల్ డిక్లరేషన్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు ఫోన్ చేసి మాత్రమే చెప్పి మీరంతా కూడా బీహార్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా ఉండాలి అంటూ కూడా చెప్పారు. అయితే ఎవరెవరిని ఇందులో చేసుకుంటారు, ఎవరెవరిని ఇందులో సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సో ఏసీసీ నుంచి పిలుపు రాగానే ఇక్కడ నుంచి బయలుదేరేందుకు కూడా ప్రతి ఒక్కరిని ప్రస్తుతం కాంగ్రెస్ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంది. అయితే ఎవరెవరిని చేసుకుంటారు, ఏ నియోజకవర్గాలకు వీళ్ళని అలర్ట్ చేస్తారా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి సుమతి. సేమ్ టైం అసలు ఈసారి బీహార్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ప్రచారంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా వెళ్లి పాల్గొన్నారు. సేమ్ టైం కొంతమంది మంత్రులు కూడా వెళ్లి ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసి ఎలా అయినా సరే బీహార్ లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అయితే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈవినింగ్ వరకు చూడాలి ఎవరెవరిని చేసుకున్నారు, ఇక్కడ నుంచి పంపించేటటువంటి నేతలకు అక్కడ ఏ నియోజకవర్గాలను అలర్ట్ చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తానికి బీహార్ ఎలక్షన్స్ లో వ్యూహాలకు పదును పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే తెలంగాణ టీంని పంపించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. సాయంత్రానికల్లా ఒక లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ప్రధానంగా ప్రచారం నిర్వహించేందుకు, అలాగే ఇతర ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికంటూ టీపీసీసీ ఒక కోర్ మీటింగ్ పెట్టుకుంది. ఆ కోర్ మీటింగ్లో కొంతమంది మెంబర్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్లు అందరూ కూడా బీహార్ వెళ్లి ప్రచారం చేయాల్సిందిగా, అక్కడ కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా గాంధీ భవన్ వర్గాలు సాయంత్రానికల్లా తెలిపే అవకాశం కనిపిస్తోంది.